ఏం చేస్తున్నావు? ఉద్యోగం, సాఫ్ట్వేర్లో ఉద్యోగం. వాడిని దీనికేనా ఇంటహారాలు చేసావు? ఈ రోజులో కుర్రాళ్ళు 30 ఏళ్ళు వచ్చేసరికి పెళ్లి చేసుకుని 2 పిల్లలకి అంటున్నారు. నీకు ఉద్యోగం అవటానికే 30 ఏళ్ళు పట్టింది, ఇంకా పెళ్లి 50 ఏళ్ళకి అవుతుందేమో. అందరు నిన్ను పప్పుగాడు అనేలోపు ఆ పప్పు అన్నం ఏదో పెట్టు, ఇంకా ఫోన్ పెట్టు. హలో హలో బాబాయ్, మా బాబాయ్ నిజంగానే దుర్మార్గుడు. 30 ఏళ్ళకి జాబ్ వచ్చిందని ఆనందపడేలోపు మనకి ఇంకా పెళ్లి కాలేదని గుర్తు చేశాడు. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా లైఫ్లో ఎప్పటికీ రాకూడదు అనుకునే రోజులు అవి. మనకు 30 ఏళ్ళు అయిందని పదే పదే గుర్తు చేసే క్షణాలు అవి. జాబ్ వచ్చాక అట్లు తిట్లు రెండు మారే. అమ్మా ఆకలి. అమ్మా మొన్న నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చేయలేదే. అట్లలోకి టమాటో పచ్చడితో బాగుంటుందా, కొబ్బరి పచ్చడితో బాగుంటుందా? ఏదైనా నువ్వు త్వరగా తింటే బాగుంటుంది. నేను గోవర్ధన్ అంకుల్ వాళ్ళ అబ్బాయి పెళ్లికి వెళ్ళాలి. ఆడు చిన్నోడు కదే. ఈ మధ్య 30 ఏళ్ల వరకు ఎవరు ఆగట్లేదు నాయన. 25 ఏళ్లకే ప్రపంచాన్ని చూస్తున్నారు. అయినా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలి. కొబ్బరి పచ్చడితోనే బాగుంటుంది. పెళ్లి కాని యువత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పెళ్ళి అయిన వాళ్ళ అడ్వైస్ కానీ పెళ్ళి కాని వాళ్ళ అడ్వైస్ కానీ అస్సలు తీసుకోకూడదు. ఇట్స్ డేంజరస్. మామ పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను. బాగుంటది మయ్యా, చేసేసుకో. మన సురేష్ గారు కూడా ఇలాగే కంగారు పడ్డాడు మొన్న. దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోయింది. బుర్ర పాడైపోతుంది మయ్యా, చేసేసుకో. భోజనానికి వస్తాను. రే మామ, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను రా, ఏమంటావు? సరదా సరదాకే డైవర్స్ అనే అమ్మాయిల్ని నువ్వు పెళ్లి చేసుకుంటానంటున్నావు. చూసుకో, మళ్ళా మన ఫ్రెండ్స్ కానీ చెప్పాను అనుకో, దానికి కూడా పార్టీ దొబ్బుతారు. పెళ్లి కావాల్సిన యువత ముఖ్యంగా తీసుకోవాల్సింది మంచి ఫోటోలు, ఇవ్వాల్సింది మంచి పోజులు. కాన్సర్లో తప్పిన ఏను పిల్లలా ఉన్నావు నువ్వు. షారుఖ్ ఖాన్ ఏంటి, ఆ చేతులు దించు. ఇప్పుడు చూడు భయ్యా, ఏంటి భయ్యా ఆ పోజు? మంచి రొమాంటిక్ గా పోజీ భయ్యా. నెక్స్ట్ నెక్స్ట్ ట్రెండింగ్కి ఇస్తానే భయ్యా. వెనకాల ఒక ఇల్లు ఒక కారు పెట్టే. హ్యాష్ ట్యాగ్ నన్ను చూసి అడవకరా. అమ్మా ఏంట్రా? చాలా నుంచి నీకు విషయం చెప్పాలి. ఏంటి? కొంపదీసి జాబ్ పోయిందా? మొన్నే కదమ్మా వచ్చింది, అప్పుడు ఎలా పోతుంది? ఏంటో చెప్పాడు. అదే వయసు మీద పడిపోతుంది, బ్లాక్ హెయిర్ కూడా వైట్గా మారిపోతుంది. పెళ్ళి గట్రా చేసేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది అన్నమాట. ఏంట్రా పిల్ల? నువ్వేనా ఈ మాట చెప్తోంది? యా మామ్, ఇట్స్ మీ. లేటుగా అయినా మంచి మాట చెప్పావురా. నీ పెళ్లి చూడకుండా పోతానేమోనని చాలా భయపడ్డా. నీకు మంచి అమ్మాయిని నేను చూస్తా. టెన్షన్ ఎందుకు దండగా, అమ్మ ఉండగా. మళ్ళీ ఏమైంది భయ్యా? బాధలో ఉన్నావా? కష్టాల్లో ఉన్నాను భయ్యా. అంత కష్టమే వచ్చిందన్న? రాలేదు భయ్యా. గత 2 నెలల నుంచి ట్రై చేస్తున్నా, ఒక్క పెళ్లి సంబంధం కూడా రాలేదు భయ్యా. పెళ్ళి అయితే మందు కొట్టలేవు భయ్యా. పెళ్లి కాకపోతే నన్ను కొట్టేలా ఉన్నారు భయ్యా. అరే పెళ్ళైతే పెళ్ళని చేతిలో మాటలు పడాలన్నా. పెళ్లి కాకపోతే ప్రతి అడ్డమైన వాడి దగ్గర మాటలు పడాలరా. అర్థం కాలేదు కదా? పెగిదాకా పక్క చూడండి. అటు పక్క గదరా పుల్కాస్, నా పక్క కుర్చీ మడత పెట్టి. ఏంటన్నా జాబ్ వచ్చిందంట, పెళ్ళెప్పుడు? ఆంటీ, అమ్మ స్వీట్స్ ఇవ్వమంది. ఏంటి భార్గవ్, జాబ్ వచ్చిందంటగా? పెళ్ళెప్పుడు? పట్టింత వచ్చేసి
వచ్చేసింది, ఇంకెప్పుడు తీసుకుంటాను పెళ్ళి? కిల్లి అంత ఉన్నాడు, సిల్లిగా నా మీద జోకులు వేస్తున్నాడు. దమ్మా నీకు డ్రాయర్ ఎందుకమ్మా? చూసారా, ఇడికి 30 ఏళ్ళు అంట, ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఏ పాపం చేయడు ఏటో. పాపం అంటారేంట్రా? నేనేం పాపం చేశానురా? పాపిష్టి చదవాలారా? వీటన్నిటికీ నేను చెప్పే ఒకే ఒక సమాధానం, ఆయన గోల మాటలు ఎందుకు పట్టించుకుంటావన్నా? మీ అమ్మ చెప్పిన సంబంధం చేసుకోవచ్చుగా. అమ్మ సంబంధం. అమ్మా ఈ అమ్మాయిని చూడమ్మా. అస్సలు బాగోలేదు. ఏమైందమ్మా? ఆ ముక్కు చూసావా ఎంత పొడవుగా ఉందో? ముక్కుతోనే పొడి చేసేలా ఉంది. ముక్కు పొడవుగా ఉంటే పెత్తనం జలాయిస్తారట. నా వల్ల కాదు బాబు. ఇంకా విత్తనం వేయలేదు, అప్పుడే పెత్తనం అంటదేంటి? ఏంటో. అమ్మమ్మ ఈ అమ్మాయిని చూడు. బాగోలా. ఏమైందమ్మా? పొట్టిగా ఉంది, 5 అడుగులు కూడా లేదు. బట్ షీస్ క్యూట్ నా. రేపు మాపు ఇంటో ఏదన్నా అందుకోవాలనుకో, అదందుకో ఇదందుకో అని అన్ని పనులు నీకే చెప్తూ ఉంటుంది. అన్ని పనులు నువ్వు చేస్తే ఆ అమ్మాయి ఏం చేస్తుందిరా? అమ్మమ్మ ఈ అమ్మాయిని చూడమ్మా. పొడుగ్గా ఉంది, 5'8" ఉంటుంది, పర్ఫెక్ట్ పేర్ అమ్మా. వద్దు. మళ్ళీ ఏమైందమ్మా? అమ్మాయిలు పొడవుగా ఉంటే పొగరెక్కువగా ఉంటుంది. అమ్మాయిని నువ్వు మోసేలా ఉండాలి, నిన్ను మోసేలా ఉండకూడదు. అన్నిటికీ వంకలు పెడుతుంది. ఇన్ని రోజులు మా అమ్మ నా కోసం అమ్మాయిని చూస్తుంది అనుకునేవాడిని, కానీ అప్పుడే అర్థమైంది మా అమ్మకు నచ్చే అమ్మాయిని చూస్తుందని. నీ కథలో మీ అమ్మాయి విలన్లా ఉంది భయ్యా. అవునా? అందుకే అమ్మని సీన్ నుంచి కట్ చేశా. షాదీ, జీవన్ సాథీ, సెకండ్ షాదీ, భారత్ మ్యాట్రిమోనీ, డైవర్స్ మ్యాట్రిమోనీ ఇలా అన్నీ గెలికేశా. యూఎస్లో జాబ్ ఉండాలి, జాబ్తో పాటు H1B వీసా ఉండాలి, 20 లక్షలు ప్యాకేజ్ ఉండాలి, ప్యాకేజ్తో పాటు 10 కోట్ల ఆస్తి ఉండాలి, మంచి ఫ్యామిలీ అయి ఉండాలి, అక్క చెల్లి ఉంటే వాళ్ళకి పెళ్ళి అయి ఉండాలి, సిటీలో ఇల్లు, ఊర్లో బంగ్లా, మోస్ట్ ప్రిఫరబుల్ నో మదర్ ఇన్ లా. ఇలా ఉంటే ఎవడికి పోయా పెళ్ళి అవుతుంది? ఎవడికి అవుతుంది? పెళ్ళంటే గట్లని ఉంటుందన్నా, గంతే ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ జీవితానికి పెళ్లి చేసుకునే అదృష్టం లేదేమో, బ్రహ్మచారిగానే చచ్చిపోతానేమో అని భయం వేస్తుంది భయ్యా, భయం వేస్తుంది. అరే ఏడవకన్నా, ఏడవకు. నీకు పెళ్ళి అవ్వాలంటే ఎవరి దగ్గర తీసుకెళ్ళాలో నాకు బాగా తెలుసు భయ్యా, కానీ 2 లక్షలు ఖర్చు అవుతాయి. 2 లక్షలా? ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది, కావాలంటే పెళ్లి సెట్ అయ్యాక కట్నం నుంచి కట్ చేసుకోవచ్చు. ఇంతకీ ఎవడు భయ్యా అతను? శ్రీనివాసరావు గారు, ఆ చామంతి పూల వెంబడంలో వచ్చారా? ఆ మనోళ్ళే, చేసేయండి. భయ్యా మొన్న మనకు జాబ్ ఇప్పించింది వీడే కదా? పార్ట్ టైంగా పెళ్లి బ్రోకర్గా కూడా చేస్తాడంట, ఫ్రీ డాన్సర్. ఇంతకీ వీడికి పెళ్ళయిందా? చెప్పండి అమ్మా. అదే అన్న, నేను పెళ్ళి కావాలి అని కాల్ చేశాం కదా. ఓ నీకేనా? చేసేద్దాం. నాకు కాదన్నా, మా ఫ్రెండ్కి. కుర్రోడు జాబ్ కొట్టి ఊపిలో ఉన్నట్టున్నాడు, రైట్ టైం, చేద్దాం. అన్నా నా ఏజ్ 30 దాటింది, ఏం పర్లేదు కదా? ఏతో సంబంధం ఏముందమ్మా, మొన్న 70 ఏళ్ళు ముసలోడుగా చేశాను, నీకెంత? చేసేద్దాం. ఇంతకీ నీ పేరేమన్నా? భార్గవ్ అన్నా. అంటే వృషభ రాసా? ధనుసు రాసు అన్నా. రాసులతో సంబంధం ఏముందమ్మా, చేసేద్దాం. అన్నా మనోడు చేతిలో పడితే మొత్తం సెట్ అన్నా. ఐడి కార్డు, జాయినింగ్ లెటర్, పే స్లిప్, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ ఫార్వర్డ్ చేసేద్దాం. మొన్న జాబ్ కూడా అడగలేదు కదా? జాబ్కి సర్టిఫికేట్ లేకపోవడం పర్లేదమ్మా, కానీ పెళ్ళికి కరెంట్ బిల్తో సహా ఉండాలి. ఏం పర్లేదు, చేసేద్దాం. సరే అన్న, బిల్లు కట్టేసి వెళ్ళిపోండి అమ్మా. అలాగే. పర్సు మనకన్నా తెల్లగానే ఉంది. హాయ్, దిస్ ఇస్ చిన్న. మీ అన్న? కాదు, చిన్నప్పటి నుండి నా బెస్టీ. ఓ, మీ డాక్యుమెంట్స్ అన్ని ఫైనల్ చేసింది చిన్ననే. చిన్న కన్ఫర్మ్ చేశాకే మేము ఇక్కడికి వచ్చాం. ఏదో తేడాగా ఉంది. చిన్న లేకుండా నేను ఏ పని చేయను. చిన్న నేను చాలా క్లోజ్. తెలుస్తుంది. ఫీల్ అవుతున్నాడు, చూస్తున్నాడు. కొంచెం డిస్టెన్స్. సిరి గారు,
మొన్నే నాకు 30 ఏళ్ళు దాటింది. మీకేం ప్రాబ్లం లేదు కదా? మీ ఏజ్ ప్యాకేజ్ అన్నీ చూసాం. చిన్నకి ఓకే అనుకున్నాకే మేము ఇక్కడికి వచ్చాం. చిన్న ఎందుకు అసలు ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు? అసలు మీ ఇంట్రెస్ట్ ఏంటి? పెళ్ళైన తర్వాత పేరెంట్స్ ఉంటారా, బయట ఉంటారా? మీరు పిల్లల్ని ఎప్పుడు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? పొలిటికల్ గా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు? మీకు ఫాస్ట్ లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? అసలు మీరు ఏదేమో నమ్ముతారు? నన్ను జాబ్ ఇంటర్వ్యూలో కూడా ఇన్ని క్వశ్చన్లు ఎవరు అడగలేదు. ఇంకోటి, మీరు ట్రావెలింగ్ లో ఏ లొకేషన్స్ ప్రిఫర్ చేస్తారు? బేసికలీ మనాలి, గోవా, గోకర్ణ అంటే నాకు చిన్నకి చాలా ఇష్టం. కన్నా కన్నా మనం గోకర్ణ ఎప్పుడు వెళ్ళాం? అప్పుడు వెళ్ళాం కదా, నీకు నాకు చాలా పెద్ద గొడవ అయింది. నువ్వు నాతో 3 days మాట్లాడలేదు. అప్పుడు నేను ఎంత ఏడ్చానో తెలుసా? ఓ యా 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 గుర్తొచ్చింది. దట్ గోకర్ణ బ్లషింగ్ నైట్స్. బాగానే ఎక్స్ట్రాలు దొబ్బుతున్నారా? సారీ, నేను చిన్న లేకుండా ఏ పని చేయను. చిన్న నేను చాలా క్లోజ్. ఏంట కలికాలం. సిరి గారు, అసలు మీరెందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు? ఫ్రాంక్లీ చెప్పాలంటే నాకు వచ్చిన సంబంధాలన్నీ US, UK నుండి వచ్చాయి. చిన్న హైదరాబాద్లోనే ఉంటాడు. నాకు ఎలాగో ఇక్కడే సెటిల్ అవ్వాలని ఉంది. మీరు ఇక్కడే సెటిల్ అయ్యారని చెప్పారు. మీ సంబంధం రాగానే నాకు ఓకే, చిన్నకి ఓకే. అంటే సారీ. అర్థమైంది. మీరు చిన్న లేకుండా ఏది చేయలేరు. మీరు చిన్న బాగా క్లోజ్, అంతేగా? నాకు డౌట్, అసలు మీ ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? అంటే మీరు నన్ను పెళ్లి చేసుకుని హైదరాబాద్లో సెటిల్ అవడం కన్నా చిన్నాను పెళ్లి చేసుకుని చిన్నతోనే హైదరాబాద్లో సెటిల్ అవ్వచ్చు కదా? ఆ మాత్రం ఐడియా మాకు లాగేం కాదు. మా ఇంట్లో మా పేరెంట్స్ ఒప్పుకోరు. సో మీరు ఒప్పుకుంటే? ఓహ్, అదన్నమాట సంగతి. హే ప్రభు, అబ్బబ్బబ్బో ఏమి చేస్తారు అంటే మీరు నన్ను పెళ్లి చేసుకుని చిన్నతో చిన్నింట్లో ఉందామని ప్లాను. అబ్బబ్బబ్బబ్బా, ఎన్నా చిన్న చిన్నో ఎర చిన్నో ఎన మరుతి నా కన్నా, వీడు చాలా worst గా behave చేస్తున్నాడు. మనకి సంబంధం వద్దు, ఇంకో సంబంధం చూస్తాను. ఇప్పుడే బ్రోకర్ గారికి ఫోన్ చేస్తా. ఈ మాత్రం దానికి పెళ్లి చూపులు, బొక్క షర్టు ఇవంతా ఎందుకు? ఛే, ఈ బాయ్ బెస్ట్ జాతి వాళ్ళందరినీ చంపిదొబ్బాలి. ఏమైందన్నా, సెట్ అయిందా? వాళ్ళిద్దరు సెట్ అయ్యారు. వాళ్ళిద్దరు ఎవరన్నా? ఇప్పుడు అవసరం ఆ బొంగులో క్వశ్చన్స్? చేసేద్దాం అని ఎంత చేశాడు. ఆ బొక్క కానీ బ్రోకర్ కానీ దొబ్బాలి. మళ్ళీ ఏమైందన్నా? జాబు డబ్బులు ఇచ్చి తెచ్చుకోవచ్చురా, కానీ పెళ్ళి కూడా డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలంటే మనసు రావట్లా. ఇప్పుడు నాకు పెళ్ళి అవ్వకపోతే ఏమైపోద్ది? మా అయితే 2 రోజులు తేడా అనుకున్న చుట్టాలు ఇంకొన్ని రోజులు తేడా అనుకుంటారు. మా అమ్మ నాన్న మాటలు పడతారు. దానికి మించి ఇంకేం అయిపోదు కదా. అసలు పెళ్ళి అవ్వకపోతే? నీ అబ్బా, అంత నెగిటివ్ పర్సన్ ఏంట్రా నువ్వు? నా దృష్టిలో పెళ్ళంటే ప్యాకేజ్ కాదురా, అదొక ఎమోషనల్ బ్యాగేజ్. దాన్ని జీవితాంతం మొయ్యాలనిపించాలి, కానీ చిరాకు ఎప్పుడు దించేసుకుందాం అని అనిపించకూడదు. నా కోసం ఎక్కడో చోట ఏదో ఒక అమ్మాయి ఉండే ఉంటుంది. లవ్ చేసి పెళ్లి చేసుకుంటా. ఏంటి లవ్? టెండర్లో టెండర్ వేస్తేనే మాకు పని అవ్వట్లేదు. 30 ఏళ్ళకి లవ్ అంటే కష్టమే. ఫెయిల్. అదే ఏమో దొరకచ్చేమో. లవ్ అట్ ద ఏజ్ ఆఫ్ 30. చూద్దాం. చూద్దాం.